హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. సో మనం ఫెస్టివల్ మోడ్లోకి వచ్చేసాము. ఈ ఫెస్టివల్ మోడ్లో భాగంగా మొన్న రాజాసాబ్ ఫిలిం చూసాము. అది యావరేజ్గా ఉంది. ఆ తర్వాత వచ్చే సినిమా మన వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఈరోజు వేయడం జరిగింది. సో యాజ్ యూజువల్గా నేను వెళ్ళిపోయాను. 10:30కి షో స్టార్ట్ అయింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఇదేం కర్మరా భగవంతుడా అని ప్రతిసారి అనుకుని సీన్ అంటూ ఉండదండి. అంత వరస్ట్గా ఉంది ఫిలిం. దీనికంటే సీరియల్సే బెటర్. సీరియల్లో ఉండే ల్యాగ్ కంటే దీంట్లో ల్యాగ్ ఎక్కువైపోయింది. అసలుకి ఇది సినిమా అనలేము, ఒక సీరియల్ తీశారు. అది కూడా చాలా వరస్ట్గా తీశారు. ఈ సినిమాలో ఏదైనా గుడ్ ఉందంటే నయనతార చూడడానికి బాగుంది. ఇక మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ, ఆ చిరంజీవి ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అని డైరెక్టర్ అనుకున్నాడేమో కానీ వరెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఆయన ఏజ్ అయిపోయి ఆయన ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టు స్క్రీన్ మీద, ఏంట్రా బాస్ ఇలా అయిపోయాడు, ఇదేం కర్మరా భగవంతుడా అన్నట్టు వరెస్ట్గా ఉందండి సినిమా. ఆయన బెటర్, ఈ సినిమాలు ఆపేయడం మంచిది ఇటువంటి సినిమాలు తీయడం కంటే. ఆయన ఏజ్కి తగ్గ పాత్రలు చేసుకుంటే బెటర్ అని చాలామంది చెప్తున్నా, ఆయన వినకుండా ఇలాంటివే చేస్తున్నారు. చాలా వరెస్ట్గా ఉన్నాయండి. ప్రతి మెగా ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అయ్యే ఫిలిం అండి ఇది. అసలు ఇలాంటి ఫిలిం తీయకపోయినా బాగుండు కదా అని అనుకునే స్థాయికి దిగజారిపోయారు చిరంజీవి గారు. ఈ సినిమాలో అంతకుమించి ఏది లేదండి. ఫ్యామిలీ ఆడియన్స్ నేను ఏం చేసినా నవ్వుతారు, వచ్చి చూస్తారు అనే ఒక పిచ్చి కాన్ఫిడెన్స్తో అనిల్ రావిపూడి ఈ సినిమా తీసినట్టున్నాడు. వెంకటేష్ మీద వర్కౌట్ అయ్యిందేమో కానీ చిరంజీవి మీద ఇది పెద్దగా పేర్లేదండి. ప్రతి సీను వరస్ట్గా ఉందండి. ప్రతి సీను, లిటరలీ డోంట్ బిలీవ్ మీ, ప్రతి సీను వరస్ట్గా ఉంది. అసలుకి ఎందుకు వచ్చామరా భగవంతుడా, పడుకొని చలికి నిద్రపోయింటే బాగుండు కదరా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. చాలామంది పడుకున్నారు, చాలామంది ఇంటర్వెల్లోనే వెళ్ళిపోయారు. అంత వరస్ట్గా ఉంది సినిమా. ఏ సీన్లో కూడా మనకి నవ్వు అనేది తెప్పకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్. ఎక్కడ నవ్వుతామో అని చెప్పి ల్యాగ్ చేస్తూనే ఉన్నాడు. అలా వరస్ట్గా ఉందండి సినిమా. హుక్ స్టెప్ అనే సాంగ్ ఒకటి, అలా ఆయన కొంచెం లుక్స్ ఏవైతే మేనేజ్ చేశారు కాబట్టి ఆ సాంగ్ ఒకటి చూడొచ్చు. మిగతా అవన్నీ వరెస్టే అండి. అసలు 500 రూపాయలు ఈ సినిమాకి ఎందుకు పెట్టాంరా దేవుడా అన్నట్టు ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఈ సినిమాకి 50 రూపీస్ కూడా వర్త్ కాదండి. సో ఇది ఈ వరప్రసాద్ గారి రివ్యూ. నెక్స్ట్ సంక్రాంతి టైంలో ఇంకో 2 ఫిలిమ్స్ వస్తున్నాయి, వాటిని కూడా చూసి రివ్యూ ఇచ్చేద్దాం. ఇప్పటికీ రివ్యూతో అయితే ఈ 2 సినిమాల్లో, ఇప్పటికి రిలీజ్ అయిన సినిమాల్లో రాజాసాబే బెటర్. థ్యాంక్ యూ, బాయ్.